మదనపల్లె దస్తాల దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దస్త్రాల దహనంపైన శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. సమాధానమిచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం తలెత్తింది. విచారణ ముగియకుండానే పేరు ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సిఐడి దర్యాప్తులో ఉన్న అంశాలనే తాను ప్రస్తావించానని మంత్రి అనగాని తెలిపారు. ఈ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టేది లేదని మంత్రి అనగాని మరోసారి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల్ దగ్ధం కార్యక్రమం కుట్ర పన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష. మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష. చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ యొక్క కేసు నమోదైంది మీరు చెప్పలేదు అధ్యక్ష. సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష. మాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి. మేము అన్ని చెప్తాం. నేను చెప్పాను మీరు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష. దయచేసి పేర్లు లేకుండా అర్జీలు వచ్చిందని చెప్పాను మీరు ఇంకో రంగు కూడా చెప్పొచ్చు. మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు. పేరు మెన్షన్ చేయక్కల. పేరు మెన్షన్ చేయక్కల. సార్ మాకు కూడా వచ్చే 70,000 అర్జీలో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష. చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదనపల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను. నేను వచ్చి అర్జీ కూడా చెప్పాను. ఆయన దొంగతనం చేశారా చేయలేదని సిఐడి నిర్ధారిస్తుంది. నేను చెప్పలేదు అధ్యక్ష. అది అర్జీలు వచ్చిందని చెప్పాను నేను. అయితే అధ్యక్ష మదనపల్లి